రైతు 14 ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తున్నాడు. ఇందులో దాదాపు 15 బోరు బావులు తవ్వాడు. కానీ ఒక్క బోరు బావి నుంచి కూడా చుక్క నీరు రాలేంటే ఒట్టు. లక్షలాది రూపాయలు వెచ్చించిన ఫలితం రాలేదని ఆయన ఎప్పుడు కుంగిపోలేదు. పట్టుబదని విక్రమార్కుల్లా మారాడు. చివరకు ఆయన ప్రయత్నం ఫలించింది. ఇప్పుడు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని దంగాన్పూర్ గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డి 14 ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తున్నాడు. ఈ తోటలో సుమారు 15 బోరు బావులు తవ్వించాడు. కానీ చుక్క నీరు రాలేదు. అయినా ఆయన నిరుత్సాహపడలేదు. ఆయనకు కిలోమీటర్ దూరంలో మరో పొలం ఉంది. అక్కడ కూడా 7-8 బోరు బావులు తవ్వించాడు. కేవలం 4 బోరు బావులలో కొంతమేర నీరు రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. పట్టు వదలకుండా ఆ బావులలోనే నీరు నిల్వ ఉండడానికి ఓ భారీ నీటి సంపును ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న మామిడి తోటకు పైప్లైన్ ద్వారా నీటిని పంపించి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తనకున్న 14 ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాగిస్తున్నాడు. ఈ సందర్భంగా రైతు బుచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోరు బావులలో తక్కువ నీరు వచ్చిందని నిరుత్సాహపడకుండా నీటి సంపులను తవ్వి డ్రిప్పు ద్వారా మొక్కలకు నీరందించి వాణిజ్య పంటలు ఏవైనా పండించవచ్చని అన్నాడు. రైతులు ఎవరైనా ఈ విషయంలో ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా అందిస్తానని ఆయన గట్టి నమ్మకంతో అంటున్నారు. Burangkali jangan video isi coba entar. Apa miliknya sama Safiana ganti kasur. Phone ya mah phone మాట్లాడుతున్నా phone నుంచి నమస్తే, నా పేరు బుచ్చిరెడ్డి. మాది విలేజ్ దంగాన్పూర్, మద్దూరు మండల్. మేము వ్యవసాయం పట్ల మక్కువతోనే వ్యవసాయం చేస్తున్నాము. కాకపోతే ఈ మనం ప్రస్తుతం ఉన్న వ్యవసాయం పొలం లోపల వాటర్ పడకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యాము. 10 బోర్లు ఇప్పటిదాకా ఈ వ్యవసాయం ప్రస్తుత ఉన్న వ్యవసాయ క్షేత్రంలో 10 బోర్లు వేసినాము. అన్నీ ఫెయిల్ అయినాయి. అయినా కూడా పట్టు వదలకుండా వేరే పొలం లోపల బోర్లు వేసి ఆడ సన్నం నీళ్ళు పడితే ఆ నుంచి ఒక హౌస్ కట్టి ఇంచుమించు 7 లక్షలు పెట్టి ఆడ హౌస్ నిర్మాణం చేసి బావిలాగా చేసి ఈడ తోట పెట్టినాము. ప్రస్తుతం లోపల ఆశాజనకంగానే ఉంది. గవర్నమెంట్ పరంగా ఆర్థికంగా ఏమైనా అభివృద్ధి చేస్తే మేము ఇంకా ముందుకు సాగాలని అనుకుంటున్నాము. సరే అన్న, ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పటి వరకు? ఇది 14 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. 14 ఎకరాల తోట ఉంటుంది. మామిడి తోట ఒకటి? మామిడి తోట. ఇంకా వేయాలని ఉన్నాం. పామ్ ఆయిల్ కూడా వేస్తామని అనుకున్నాం. సార్ వాళ్ళని కలిసినాం, అగ్రికల్చర్ వాళ్ళని ఇస్తామన్నారు, రాసుకున్నారు, పోయినరు.